ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి కదా. డిసెంబర్ 10వ తేదీ నుంచి అయితే మనకి ఈ యొక్క ఏపీ టెట్ ఎగ్జామ్స్ అనేది మనకి 2 షిఫ్ట్లో అయితే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కూడా మనం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజెంట్ ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి 10వ తేదీ నుంచి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అలాగే ఇదే టైంలో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడాను మనకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కదా. అయితే కొంతమంది అభ్యర్థులు ఏపీ టెట్కి అప్లై చేసే ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం రైల్వే గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా అప్లై చేసే ఉన్నారు. అయితే కొందరికైతే ఏం జరిగిందంటే ఈ గ్రూప్ డే ఎగ్జామ్స్ అలాగే ఈ యొక్క టెట్ ఎగ్జామ్ అనేది కొంతమంది వ్యక్తులకైతే సేమ్ డే నాడు అయితే కొందరు పడడం జరిగింది. అటువంటి అభ్యర్థులందరూ కూడాను వీళ్ళు హెల్ప్ లైన్ ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది కదా, ఏపీ టెట్ హెల్ప్ లైన్. ఆ హెల్ప్ లైన్కి అయితే కాల్ చేస్తున్నారు. అయితే అక్కడ మనకి ఇచ్చినటువంటి ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ కాల్ సెంటర్స్కి వాళ్ళకి కాల్ చేస్తే కొన్నిసార్లు అయితే రెస్పాండ్ అవ్వట్లేదని కొందరు చెప్పడం జరుగుతుంది. అయితే ఏడిదటిపోయినా అక్కడ రైల్వే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అనేది ఆగే ప్రసక్తి అనేది లేదు. అట్ ద సేమ్ టైం ఈ ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడాను మనకి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు కనిపించట్లేదు. కాబట్టి అభ్యర్థులు బాగా మీరు ఆలోచించుకొని నిర్ణయం గ్రూప్ డి వైపు వెళ్తారా లేకపోతే ఏపీ టెట్ వైపు వెళ్తారా అనేది చాయిస్ ఈజ్ యువర్స్ అండి. అయితే ఇక్కడ సేమ్ డే నాడు మాత్రం ఎగ్జామ్ పడిన అభ్యర్థులకైతే చాలా కఠినమైన పరీక్ష అయిపోయింది ఇది. అయితే వాళ్ళ బాధనైతే ఎవరు ఇప్పుడు తీర్చే ప్రసక్తి అయితే ఉండట్లేదు. కాబట్టి మీరే బాగా ఆలోచించుకొని మీరు గ్రూప్ డికి సెలెక్ట్ చేసుకుంటారు, ఎగ్జామ్స్కి వెళ్తారా లేకపోతే ఏపీ టెట్ మీకు ఇంపార్టెంట్ అనే విషయం మాత్రం మీరు ఆలోచించుకోవాల్సిన విషయమే. ఒకవేళ మీ యొక్క ఆవేదన వ్యక్తం చేసినట్లుగా మనకి ఏపీ టెట్ అనేది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఒకరిద్దరు గురించి అయితే చేసే ప్రసక్తి అయితే కనిపించట్లేదు. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మాత్రం డిఎస్సి లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా. గవర్నమెంట్ అయితే దీని గురించి అయితే ఆలోచించే ప్రసక్తి అయితే కనిపించట్లేదు. కాబట్టి అభ్యర్థులు బాగా మీరే ఆలోచించుకోవాలండి. ఆర్ఆర్బి గ్రూప్ డికి మీరు ఎగ్జామ్స్కి అటెండ్ అవుతారా లేకపోతే ఏపీ టెట్ ఎగ్జామ్స్కి అనేది మీరు అటెండ్ అవుతారనేది అది మీ ఇష్ట ప్రకారం అయితే ఉంటుంది. బాగా ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకుంటే బెటర్. అయితే ఇక్కడ హెల్ప్ లైన్స్ వాళ్ళకి కాల్ చేస్తుంటే చాలామంది అయితే రెస్పాండ్ అవ్వట్లేదు హెల్ప్ లైన్స్ అంటున్నారు. లోకేష్ గారు అయితే ఈ విషయం గురించి కొద్దిగా ఆలోచించండి. ఆ అభ్యర్థుల ఆవేదన వ్యక్తం చేసుకొని వాళ్ళకి ఏదో ఒక మీరైతే సజెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఏపీ టెట్ బోర్డుకి చెప్తే వాళ్ళైతే రెస్పాన్స్ అనేది ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మనకి లోక్సభలో 0 అవర్ అనేసి ఒకటి ఉంటుందండి. ఆ 0 అవర్లో మనకి శ్రీకృష్ణ దేవరాయలు అని ఇతను మనకి ఈ యొక్క ఇన్ సర్వీస్ టీచర్స్ల గురించి అయితే మాట్లాడడం కూడా జరిగింది. ఏంటి ఇన్ సర్వీస్లో ఉన్న మ్యాటర్స్ అనే విషయానికి వస్తే ఆల్రెడీ మనకి సుప్రీంకోర్టు అనేది నవంబర్ 1వ తేదీన మనకి ఒక జీవో అనేది రిలీజ్ చేసింది అండి. ఏంటనే విషయం చూసుకుంటే ప్రతి ఒక్క స్టేట్లోనూ ఉన్నటువంటి ప్రతి టీచర్ కూడా టెట్ క్వాలిఫై అవ్వాలి అనేసి మనకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే వీళ్ళు 2 ఇయర్స్లో కంపల్సరీగా అయితే సర్వీస్లో ఉన్న టీచర్స్ అయితే 2 ఇయర్స్లో వాళ్ళు కంపల్సరీగా అయితే టెట్ పాస్ అయ్యి ఉండాలని చెప్పారు. అలాగే కొన్ని కండిషన్స్ కూడా చెప్పడం జరిగింది. అదే ఆ విషయం గురించి ప్రమోషన్స్ రావాలంటే టెట్ కంపల్సరీగా పాస్ అవ్వాలనేసి కూడా చెప్పింది. 2 ఇయర్స్లో పాస్ అవ్వాలంటే మ్యాక్సిమం వీరైతే 4 టెట్స్ అనేది ఉంటాయండి. ఇయర్లీకి 2 సెట్స్ ఉంటాయి కాబట్టి 2 ఇయర్స్లో 4 టెట్ కంపల్సరీగా ఏదో ఒకటి క్వాలిఫై అయిపోతే వాళ్ళకి లైఫ్ లాంగ్ అచీవ్మెంట్లుగా లైఫ్ లాంగ్ అయితే మీరు రాయాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఈసారి అయితే ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ అయితే చాలా అప్లికేషన్స్ అయితే పెట్టడం జరిగింది. నార్మల్గా బీఈడి చేసిన వాళ్ళతో పాటుగా వీళ్ళు కూడా ఆల్రెడీ చాలామంది అయితే అప్లై చేసుకున్నారు. వీళ్ళు బాగానే ప్రిపేర్ అవుతుంటారు. ఎందుకంటే సర్వీస్లో ఉన్న వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది టీచింగ్ ఫీల్డ్లో కాబట్టి వాళ్ళైతే కంపల్సరీ రాస్తారు. అయితే మనకి శ్రీకృష్ణ దేవరాయలు ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్కి కొద్దిగా మినహాయింపు ఇవ్వండి అనేసి కూడా కోరడం జరిగింది. అయితే 2010 వాళ్ళు అడుగుతుంది అంటే 2010 ఆగస్టు 23వ తేదీ ఈ లోపల నియమితున్న టీచర్స్ ఉంటారు కదా సర్వీస్లో వాళ్ళందరికీ మినహాయింపు అండి అనేసి మనకి ఇతను కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇవి విద్యా హక్కుల చట్టం అవ్వచ్చు, అలాగే ఎన్సీఆర్టీ ఈ యాక్ట్లు ఉన్నాయి ఎన్నుకున్న బుక్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, ఇవన్నీ కూడా సవరణ చేయాలనేసి కోరడం కూడా జరుగుతుందండి. ప్రతి స్టేట్ నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్ తీర్పుగా అయితే పరిగణించుతున్నారండి ప్రస్తుతానికి. ఇదే అయితే కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ మనకు ఉంటుంది. కాబట్టి సర్వీస్లో ఉన్న టీచర్స్ కూడా కొందరు చాలా ఆశలు వదిలేశారు. మినహాయింపు మనకి వచ్చే ఛాన్స్ ఉండదు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు నిజమే. అయితే మినహాయింపులు అయితే దొరికే ఛాన్సెస్ అయితే
ఉండట్లేదు. కానీ గవర్నమెంట్ తరపున ప్రతి గవర్నమెంట్ కూడాను రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నారండి. రిక్వెస్ట్ అనేది ఇప్పుడు ఈ స్టేట్లు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తుందంటే 100% అయితే యాక్సెప్ట్ చేయదనేసి అనుకుంటున్నాము. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్ తీర్పు కింద జడ్జిమెంట్ కింద అయిపోయినట్టుగా అయితే కనిపిస్తుంది. కాబట్టి సర్వీస్లో ఉన్న టీచర్స్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం నాన్ సర్వీస్లో ఉన్న ప్రజెంట్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకున్నాక విష్ ఆల్ ద బెస్ట్ అండి. ఎవరు టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. టెట్ అయితే మీరు మంచి మార్క్స్తో పాస్ అవుతారు. అయితే మీ కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ ఎన్ని మార్కులు ఉన్నది ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే నేనే చేయడం కాదండి, ప్రతి ఒక్క యూట్యూబర్కి వచ్చి చేశారు. అది ఒక్కసారి చూసుకుంటే ఆల్రెడీ అర్థమైపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఇంకొక విషయం మనకి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ మనకి నిన్న జరిగినటువంటి మెగా పేరెంటింగ్ మీటింగ్ అయ్యింది కదా, మెగా పేరెంట్ మీటింగ్ అయింది కదా. ఈ మెగా పేరెంట్ మీటింగ్లో మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడాను మనకి మెగా డిఎస్సి అనేది కండక్ట్ చేయడం జరుగుతుందనేసి మరొక్కసారి అయితే నారా లోకేష్ గారు మనకి చెప్పడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనకి మ్యాక్సిమం మనకి జాన్యువరిలోనే మనకి ఈ యొక్క 2026కి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే మనకు కాన్సన్ట్రేషన్ మొత్తం చేయాల్సింది ఎక్కడంటే మనకి ప్రజెంట్ జరుగుతున్నటువంటి టెట్ ఎగ్జామ్ పైన టోటల్గా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మంచి మార్క్స్ అయితే ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ 2025కి సంబంధించినటువంటి టెట్ వెయిటేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయ్యిందో ప్రతి ఒక్క అభ్యర్థికి తెలిసిన విషయమే. కాబట్టి మీరు టెట్ని బాగా ప్రిపేర్ అయ్యి ఉంచేసుకోండి. మంచి మార్క్స్తో పాస్ అవ్వండి. మీకు డిఎస్సీలో అయితే నెక్స్ట్ డిఎస్సీలో మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కింద మారాలనుకుంటే మీరు టెట్లో అయితే పక్కగా కాన్ఫిడెంట్గా పాస్ అవ్వాలి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.